రీసెంట్ గా చాలా మంది కమెంట్ లో అడుగుతున్న క్వశ్చన్, మీరు ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి ఈ రెండు మొబైల్స్ కంపారిజన్ చేయమని చాలా మంది నన్నైతే అడుగుతున్నారు. కానీ నాకు డౌట్, ఈ మొబైల్ లాంచ్ అయ్యి చాలా మంత్స్ అవుతుంది కదా, స్టిల్ ఈ రెండు మొబైల్స్ కూడా ఇప్పటికీ ఇంత క్రేజ్ ఉంది కాబట్టి ఈ కంపారిజన్ చేయమని అడుగుతూనే ఉన్నారు. సో అందుకోసమే మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకటేమో కంప్లీట్ ఫ్లాగ్షిప్ సిరీస్, మరొకటేమో కంప్లీట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ సిరీస్. మరి ఈ రెండిట్లో ఏది బెటర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం మన కోసం అని మాత్రం చేసుకోండి. ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే రెండిట్లోనూ అన్ని ఇస్తున్నారు, ఏది కూడా మిస్ చేయట్లేదు. ఇక్కడ ఇద్దరు కూడా విన్నారే, ఎవ్వరు కూడా తక్కువేం కాదు, ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే వివోలో వచ్చేసి మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. కొంచెం కర్వ్స్ మాత్రమే ఉంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది. ఇక వన్ ప్లస్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ లో మాత్రమే లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. మిగిలిన కలర్స్ అన్నిట్లో కూడా గ్లాస్ ఫినిషింగ్ ఇస్తున్నారు. రెండిట్లోనూ 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి. స్టీరియో స్పీకర్స్ కూడా వస్తాయి. NFC సపోర్ట్ చేస్తాయి. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. రెండిట్లోనూ వైఫై 7 బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తాయి. అలాగే వివో వచ్చేసి USB టైప్ C 2.0 తో వస్తే, వన్ ప్లస్ వచ్చేసి USB టైప్ C 3.2 తో వస్తుంది. సో వన్ ప్లస్ లో స్ట్రీమ్స్ అయితే చేసుకోవచ్చు. రెండు కూడా కంప్లీట్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. వన్ ప్లస్ వచ్చేసి 8.5 mm థిక్నెస్ తోటి 210 grams వెయిట్ అయితే ఉంటుంది. అదే వివో విషయానికి వస్తే 8 mm థిక్నెస్ తో పాటు 200 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకి మొబైల్ పట్టుకోవడానికి ఫీల్ కానివ్వండి, వెయిట్ లో కానివ్వండి, వివోనే బెటర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్ కాస్త స్లిమ్ గా చిన్నగా కూడా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే వివోలో 6.67 inches కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 nits స్పీడ్ బ్రైట్నెస్ తో వస్తుంది. కానీ రెగ్యులర్ గా మాత్రం 1600 nits హై బ్రైట్నెస్ వరకు మాత్రమే వెళ్తుంది. అదే వన్ ప్లస్ విషయానికి వస్తే 6.82 inches కి సంబంధించిన 2K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 nits స్పీడ్ బ్రైట్నెస్ ఉంటే 1600 nits హై బ్రైట్నెస్ మోడ్ తో అయితే వస్తుంది. వివోతో కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ ఇక్కడ బెటర్ గా ఉంటుంది ఆన్ పేపర్ లో. ఎందుకంటే వన్ ప్లస్ లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే LTPO ప్యానల్ తో వస్తుంది. 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మనం చూస్తున్న కంటెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. వీళ్ళ డిస్ప్లే ని ప్రో XDR డిస్ప్లే అని కూడా పిలుస్తున్నారు. రెండిట్లోనూ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. కానీ వన్ ప్లస్ లో నెట్ఫ్లిక్స్ ని ఇంకా అమెజాన్ ని డాల్బీ విజన్ లో కూడా చూడొచ్చు. సో డిస్ప్లే పరంగా క్లియర్ విన్నర్ మాత్రం వన్ ప్లస్ అవుతుంది. కంటెంట్ చూడడానికి వన్ ప్లస్ మొబైల్ ఎంత బాగుంటుందో మన ఇన్ఫర్మేషన్ కూడా అంతే బాగుంటుంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ మొబైల్లో ప్రాసెసర్లు వేరైనప్పటికీ కూడా ప్రాసెసర్ విషయంలో ఒక సిమిలారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఈ రెండు ప్రాసెసర్లు కూడా లాస్ట్ ఇయర్ కి సంబంధించిన 3 nanometer మీద బిల్డ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లే. వన్ ప్లస్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 808 ప్రాసెసర్ ఇస్తున్నారు. 3 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అదే వివో విషయానికి వస్తే డైమెన్సిటీ 9400 ప్లస్ అనే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 3 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. వన్ ప్లస్ లాస్ట్ ఇయర్ మొబైల్ Android 15 తో వచ్చింది. మీరు ఇప్పుడు తీసుకుంటే Android 16 తో రావచ్చు. 4+6 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేశారు. సో అలా చూసుకుంటే Android 19 వర్షన్ వరకు అయితే వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు. అలా చూసుకుంటే 2032 వరకు అయితే వస్తాయి. వివో వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి 5+6 years అయితే అప్డేట్స్ ప్రామిస్ చేశారు. వన్ ప్లస్ లో అడిషనల్ గా అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది. రెండిట్లోనూ AI ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ రెండు మొబైల్స్ కూడా Android ఇంకా గీక్ బేస్ లో కూడా చాలా మంచి స్కోర్ చేయగలిగాయి. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్. ఎవరికైతే డైమెన్సిటీ ప్రాసెసర్లు నచ్చవో, వాటికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారో వాళ్ళు హ్యాపీగా వన్ ప్లస్ కి వెళ్ళిపోవచ్చు. ఓఎస్ పరంగా చూసుకున్నట్లయితే ఆరిజిన్ OS కన్నా ఆక్సిజన్ OS చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకుంటున్నప్పుడు మినిమం ఒక 4-5 years అన్న వాడాలి కదా. సో ఇక్కడ ఆల్రెడీ 1 year అప్డేట్ అయితే అయిపోయింది. ఇంకొక 3 years అప్డేట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది గుర్తించుకోండి. కెమెరాస్ విషయానికి వస్తే రెండు కూడా ఆల్మోస్ట్ టై లాగానే కనిపిస్తున్నాయి. వన్ ప్లస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మూడు కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 808 సెన్సార్ వాడుతున్నారు. సెకండరీ కెమెరా సోనీ LYT 600 పెరిస్కోపిక్ కెమెరా ఇస్తున్నారు. థర్డ్ వన్ సామ్సంగ్ JN5 అల్ట్రా వైడ్ కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా నుంచి 8K 30 fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు.
అలాగే 1080 430 FPS లో స్లో మోషన్ లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆటో HDR తో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి వీడియోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వివో విషయానికి వస్తే సేమ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. అన్ని కూడా 50 MP ఉంటున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 921 సెన్సార్ అయితే ఇస్తున్నారు. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ సోనీ IMX 882 సెన్సార్ వాడుతున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ JN1 సెన్సార్ వాడుతున్నారు అల్ట్రా వైడ్ గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వివోలో అన్ని పాత సెన్సార్స్ వాడారు. బట్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళు మెయిన్ గా సెన్సార్స్ ని నమ్ముకోరు, ఇమేజ్ ప్రాసెసింగ్ ని నమ్ముతుంటారు. వన్ ప్లస్ లో వచ్చేసి హ్యాజల్బర్గ్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తారు. అండ్ అదే లాస్ట్ మొబైల్ కూడా ఆ పార్ట్నర్షిప్ తో మొబైల్స్ తీసుకురావడం. అదే వివో వచ్చేసి జైస్ పార్ట్నర్షిప్ తో టీ స్టార్ కోటింగ్ తో వస్తుంది. వివోలో మెయిన్ కెమెరా నుంచి 4K 60 FPS లో మాత్రమే మాక్సిమం వీడియో రికార్డ్ చేయగలుగుతుంది. వీడియో రికార్డింగ్ లో కాస్త వివో వెనుకబడినట్టుగా అనిపించింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి రెండిట్లోనూ 32 MP కెమెరా ఇస్తున్నారు. రెండిటి నుంచి కూడా మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అందుకోసమే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, కెమెరాస్ నెంబర్ విషయంలో రెండు మొబైల్స్ కూడా టై లో ఉన్నాయి. కెమెరాస్ పరంగా వన్ ప్లస్ బాగానే ఉంటుంది, కానీ పోర్ట్రేట్ షాట్స్ పరంగా మాత్రం వివోనే చాలా బెటర్ గా ఉంటుంది. నేను ఎక్కువగా వీడియోస్ తీసాను అండ్ ఫోటోస్ కూడా తీసాను అనుకుంటే వన్ ప్లస్ బెస్ట్ అవుతుంది. నేను ఎక్కువగా సెల్ఫీస్ తీసుకుంటాను, అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ నుంచి ఎక్కువగా పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటాను అనుకుంటే వివో బెస్ట్ అవుతుంది. కెమెరాస్ విషయంలో మాత్రం ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వడానికి అసలు వీలేదు. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు మొబైల్ ని చూస్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్యాటరీ విషయానికి వస్తే వన్ ప్లస్ లో వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే వివో విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. 40W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు 200 mAh బ్యాటరీ పెద్దగా డిఫరెన్స్ లాగా అనిపించదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ 200 mAh బ్యాటరీని కన్సిడర్ చేశాను అనుకుంటే వన్ ప్లస్ లో మరి వైర్లెస్ లో కానివ్వండి, వైర్ లో కానివ్వండి 10W ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సింది. అలా చూసుకున్నా కూడా ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. సో బ్యాటరీ విషయంలో ఇద్దరికి కూడా ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. ఓవరాల్ గా ఈ రెండు మొబైల్స్ లో ఏది బెటర్ అంటే మాత్రం వన్ ప్లస్ అనే చెప్తాను. దానికి ఎక్కువ పాయింట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే దీంట్లో 2K రిజల్యూషన్ తో LTPO AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. లేటెస్ట్ కెమెరాస్ ఇస్తున్నారు. సో అందుకోసమే వన్ ప్లస్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ వివో కూడా తక్కువ ఏం కాదు, సేమ్ మీకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బట్ పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువగా తీసాను అనుకుంటే మాత్రం వివో చాలా బెటర్ ఉంటుంది. ప్రాసెసర్ విషయంలో కూడా హెవీ గేమ్స్ నేను ఆడను అనుకుంటే హీటింగ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయరు. సో ఫైనల్ గా ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెక్స్ అన్ని విన్నారు కదా. మీకు ఏ మొబైల్ సెట్ అవుతుందో కమెంట్ లో చెప్పండి. అండ్ ఏ మొబైల్స్ ఎవరు తీసుకోవాలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బై బై. జై హింద్.